ఏలూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీవారిని దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఉత్తర ద్వార దర్శనం కోసం వేచి ఉన్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అనంతరం సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. మన ఏలూరు నగరం రామచంద్రరావుపేటలో వేంచేసినటువంటి శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి యొక్క విశేషం ఏమిటంటే, సప్త ఋషులకు ఈరోజు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అవతారంలో సప్త ఋషులకు వైకుంఠంలో ఉన్నటువంటి ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారట. అంటే 6 నెలలు యోగ నిద్రలో ఉండేటువంటి స్వామి ఈరోజు మేల్కొని ఆ యొక్క సప్త ఋషులకి ముక్కోటి దేవతలకు కూడా దర్శనాన్ని కల్పించినటువంటి విశేషమైనటువంటి రోజు కనుక ఈ రోజున వైకుంఠ ఏకాదశి అని అంటాం.